3వ తారీఖున ప్రమాదం చేస్తే ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే 7వ తారీఖున ప్రొడ్యూస్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేయడం వల్ల ఇద్దరు వ్యక్తులు రోజు కొనే మందు బాటిల్ తగ్గిపోతాయి, అంటే సేల్స్ పడిపోతుంది ఇద్దరు వ్యక్తుల వల్ల. వాళ్ళని 2 రోజులు 3 రోజులు పోలీసులు అదుపులో ఉంటే ఏమవుతుంది, వాళ్ళు రోజు ఎంత తాగేవాళ్ళు, రోజుకు 2 క్వార్టర్లు 3 క్వార్టర్లు 5 క్వార్టర్లు, ఒక ఫుల్ బాటిల్ 2 ఫుల్ బాటిల్లు, మనకు సేల్స్ పడిపోయినట్టే కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళని బయట వదిలేస్తే సేల్స్ పెరుగుతాయి, మనకు కావాల్సింది అది. మరి ప్రభుత్వాన్ని మీరు ఎలా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు? ప్రభుత్వం మన వైపు నుంచి ఆలోచించే ఆదాయం పెరగాలని చూస్తోంది కదా. కాకపోతే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి తెలియని విషయం ఏంటంటే, ఇన్కమ్ సోర్స్ ఆర్ రెవెన్యూ డెవలప్మెంట్ కాదండి ఆబ్జెక్ట్ ఆఫ్ ద కంట్రీ. పీస్ అండ్ ట్రంక్వాలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బులుంటే మనం బతకం సార్, ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బులుంటే మనం బతకము, మన ప్రాణం ఉంటే మనం బతుకుతాం. మన ప్రాణానికి కావాల్సిన ఏం కావాలి? ఫస్ట్ ఆక్సిజన్. ఇద్దరు వ్యక్తులు జైలుకు పోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు కొనే మందు బాటిల్లో సేల్స్ పడిపోయింది. అంటే మీరు దానికి బాధపడాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో బాధపడే వాళ్ళ తీరు అలా ఉంది సార్, మందు తీరు అలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మాన ప్రాణాలు అక్కర్లేదు, ప్రజలు అక్కర్లేదు, సేల్స్ కావాలంటారా? అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడం వల్ల నాకు లిక్కర్ సేల్స్ పడిపోతుందని ముఖ్యమంత్రి గారే అంటే గతంలో ఏం చెప్పాలి ఇంకా? అదే సార్, అంటే రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోండి. సాక్షి టీవీ చూసే ప్రతి రాష్ట్ర ప్రజలు, అలానే సాక్షి టీవీ చూడని వాళ్ళు కూడా మీరు తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కూడా మద్యం ఎక్కువ అమ్మడం వల్ల, మద్యం విచ్చలవిడిగా ఇవ్వడం వలన ప్రజల్లో మాన ప్రాణాలు, దొంగతనాలు, దోపిడీలు, అలానే ప్రతి వ్యక్తికి కూడా ఒక కోపాన్ని క్రియేట్ చేసే ఒక ఆంథ్రపాలజీ, సైకాలజీ పెరిగిపోతుందని తెలిసినా కూడా ఇంకా దాన్ని కొనసాగించి ప్రోత్సహిస్తుంది. అంటే ప్రభుత్వం వాంటెడ్లీ మిమ్మల్ని చంపడానికి వేస్తున్న ఒక ప్లాన్. దాని ఏమంటా నేను, ఒక ప్లాన్ అంటాను నేను. ఎందుకంటే గుడ్ ఫెయిత్ అనేది ఒకటి ఉంటుంది సార్ లాలో. నువ్వు తీసుకునే పాలసీ డెసిషన్ గుడ్ ఫెయిత్ ఉండాలి, డబ్బుల గురించి కాదు. ఒక మనిషి యొక్క బతుకి కోసం, ఒక మనిషి యొక్క ప్రాణం కోసం, ఒక మనిషి యొక్క భవిష్యత్తు కోసం, ఒక మనిషి యొక్క ఎదుగుదల కోసము నీ యొక్క పాలసీ ఉండాలి, నీ యొక్క డెవలప్మెంట్ ఉండాలి, నీ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఉండాలి, నీ యొక్క ఎవాల్యుయేషన్ మైండ్ ఉండాలి. అంటే ఎందుకోసము మనం ఇవన్నీ కావాలి అంటాము అంటే, వీళ్ళకి చాలా కేసులు చూసాం మనము, కిక్ ప్రోకో అని చెప్పేసి అని, స్కామ్లు అని చెప్పేసి అని. ఎందుకు చేస్తారు ఇవన్నీ? మీ పాలసీ. ఇప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ఆర్సీపీ మీద గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ మీద స్కామ్ అని చెప్పేసి అని కేసు పెట్టారు కదా. అవును. ఎందుకు పెట్టారు? మీ ఇంటెన్షన్ బాగలేదు, కొన్ని బ్రాండ్లని మీరు ఇవ్వలేదు అని చెప్పి కేసు పెట్టారు. అంటే వేరే బ్రాండ్ మైండ్ బాగలేదు, మీ పాలసీ బాగలేదు అని చెప్పి కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ పాలసీ కూడా ఏంటి? వీళ్ళ పాలసీ లిక్కర్ ని పెంచండి, లిక్కర్ ని అమ్మండి, తద్వారా జనాలు తాగండి, తాగిన తర్వాత మనుషుల యొక్క ప్రాణాల దగ్గర లేకపోతే యాక్సిడెంట్ చేయడమో, లేకపోతే కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం కూడా అదే కదా సార్, వాళ్ళు తాగే కదా ఇద్దరు యువకులు సార్. ఇప్పుడు బైక్ యాక్సిడెంట్ అయి బస్సు బైక్ కింద పడి మొత్తం పోయారు. సార్ వాహనం వెనకాల ఆర్టీఓ ఒకటి రాస్తారు సార్, ఏమని? మద్యం తాగి మీరు డ్రైవింగ్ చేయొద్దని అని రాస్తాడు. అవునా? అవును. ఎందుకు రాస్తారు సార్? అలానే ప్రభుత్వము మీరు మద్యం కొనకండి, మద్యం తాగకండి ఎందుకు పబ్లిసిటీ చేయట్లా? మీరు తాగితే చచ్చిపోతారు, మీరు తాగితే యాక్సిడెంట్లు అవుతాయి అని ప్రభుత్వం ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు? నా క్వశ్చన్ సార్. రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ మీ ద్వారా నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. మీరు రేపు పేపర్ లో ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా మద్యం తాగితే మీ ప్రాణాలు పోతాయి, మద్యం తాగితే యాక్సిడెంట్లు జరుగుతాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి, ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని చెప్పాలి.